ఆ తరువాత తులసి దగ్గర దేవుడి దగ్గర వేసేది పద్మం ముగ్గు అని వేస్తాం. ఈ పద్మం ఎట్లా ఉంటుంది? పద్మపు రేకులు మనం గమనించినట్టయితే ఎవరైనా పద్మం ఎట్లా ఉంది, దాంట్లో ఉన్న రేకులు ఎట్లా ఉన్నాయి అంటే ఒకదాని పక్కన ఇట్లా ఉండవు. ఒకటి ఇట్లా ఉంటే ఒకటి ఇంకో దాని మీద ఉంటాయి. ఓవర్ ల్యాపింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఒకదాని మీదకు ఒకటి ఎక్కినట్టుంటాయి. అట్లా ఉండేటట్టుగా వేసేది ఇలా ముందు ఒక అడ్డగీత గీసి, దాన్ని నిలువు గీత గీసి, ఆ మధ్యలో ఇంకొక రెండిటి మధ్య మూలగా వెళ్ళేది, ఆ పైన ఇంకో మూలగా వెళ్ళేది వేసి, వీటిని ఒకదానితో ఒకటి కనపకుండా మధ్యలో ఆపి, ఇక్కడ ఉన్నది మధ్యదాన్ని వదిలిపెట్టి తర్వాత ఈ రెండో దాన్ని వదిలిపెట్టి నాలుగోది, మూడో దగ్గర నుంచి మూడోది తీసుకుంటే ఐదోది, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ రేకులు ఒకదాని మీదుగా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి వచ్చినట్టుగా వేస్తారు.